2 minutes చెప్పేస్తాంట అక్కడ. హాయ్ అన్న, ఇప్పుడే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూసినా. నాకు చాలా బాగా అనిపించింది. ఒకటే హీరో గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బ్రో. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. అసలు గుండు గీసుకోవడానికి ఏ హీరో చేయడు బ్రో, సాధారణంగా ఏ హీరో చేయడు. కానీ సినిమా కోసం ఆ క్యారెక్టర్ కూడా కష్టపడి అరే ఏదైనా నాకేమైనా ఏం లేదు సినిమా బాగుండాలనే హీరో మాత్రం నాకు చాలా తక్కువ హీరో. ఈ సుహాసన అసలు ఆ సాహసం మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంకొకటి స్టోరీ కూడా కొత్తగా ఉంది డైరెక్టర్ గారు. అసలు అంబాజీపేటలో జరిగే సన్నివేశాలు అంటే రియల్ స్టోరీని రియల్గా తీయడం, అంటే ఆడ ప్రదేశము ఆ ఊర్లోనే ఆ సినిమా తీయడం అయితే నాకు బాగా రియలిస్టిక్గా నచ్చింది. సినిమా మాత్రం మస్తుందన్న. ఇంకొకటి అక్క క్యారెక్టర్ వేసిందన్న, సుహాసు వాళ్ళ అక్క క్యారెక్టర్ తెలుసు అన్న, ఫిదా సినిమా శరణ్య. ఆమె యాక్టింగ్ మాత్రం 1 man షో చెప్పుకోవచ్చు బ్రో. ఒక్క షాట్ ఉంటుంది బ్రో, అంటే రైల్వే స్టేషన్లో ఆమె తంతదన్న, అసలు పోలీస్ స్టేషన్లో తంతే విలన్ని. అది అసలు ఎక్స్పెక్ట్ చేయం బ్రో, అసలు గూస్ బంప్స్ వస్తుంది. ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారు సుహాస్ అనేది తీసుకోవడం మాత్రం హైలైట్. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఒకటే చెప్తా, ఈ సినిమాని మాత్రం మిస్ అయిన మాత్రం పక్కా చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, మంచిగా ఉంటుంది. లవ్ స్టోరీగా, ఫ్యామిలీ పరంగా, సిస్టర్ పరంగా, బ్రదర్ సిస్టర్ సెంటిమెంటు అది మాత్రం వర్కౌట్ అయింది. ఒకటే చెప్తా, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని అంతే. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసరికి అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు, గీతా ఆర్ట్స్ నుంచి వచ్చింది. దీని బడ్జెట్ వచ్చేసి 5 crores, 5 కోట్లు అనమాట. ఈ సినిమా ఈ 5 కోట్లు ఫస్ట్ రోజే సంపాదించేసిద్ది. అది గ్రాస్ కాదు, ఏకంగా షేరే 5 కోట్లు సంపాదించేసిద్ది. అంత బాగుందన్నమాట సినిమా. సుహాస్ గారి గురించి చెప్పాలి. సుహాస్ గారు యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటూ, దాని మీద చాయ్ బిస్కెట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఆ స్థాయి నుంచి సినిమా సిల్వర్ స్క్రీన్లో సినిమాలు తీసే స్థాయికి ఎదిగారంటే చాలా హ్యాపీగా ఉంది. దాన్ని ఏమంటారు, ఇంకా ఆయన తీసిన కలర్ ఫోటో వచ్చేసరికి దాన్ని ఏమంటారు కలర్ డిస్క్రిమినేషన్ మీద అది నేషనల్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ రైటర్ పద్మభూషణ్ అని చెప్పేసి అది మదర్ సెంటిమెంట్, అది కూడా మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఆ సినిమా ఉండిద్ది. అది బాగానే ఉంది. ఇది దాన్ని ఏమంటారు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనమాట. దీంట్లో హీరో వచ్చేసరికి బార్బర్ షాప్ అనమాట, అదే మంగళ షాప్ అంటారు. బ్యాండ్ వాయిస్తూ ఉంటారు అనమాట. అలా ఉండిద్ది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి లవ్ అలా తీసుకెళ్ళేసి సినిమా పర్లేదు అన్నట్టు ఉండిద్ది. సెకండ్ హాఫ్ చాలా బాగుండిద్ది. విలన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. విలన్కి చాలా మంచి పేరు వచ్చింది. అలాగే హీరోకి ఒక సిస్టర్ ఉండిద్ది అనమాట. హీరో సిస్టర్ని చనిపోయే సీన్ ఎలా ఉండిద్దంటే, దాన్ని ఏమంటారు, మన రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి గారు చనిపోయినప్పుడు ఎంత ఎమోషన్ అయితే క్యారీ అయిందో అంత బాగా ఎమోషన్ క్యారీ చేశారనమాట. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి దాన్ని ఏమంటారు దుష్యంత్ అనమాట, దుష్యంత్ కటికనేని అని. అతను అంతకుముందు దాన్ని ఏమంటారు డియర్ కామ్రేడ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశారు. సుహాస్ గారు మీరు ఇంకా ఇలానే కొత్త డైరెక్టర్లు ఎంకరేజ్ చేసి కొత్త సినిమాలు తీయాలని, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోకు హైట్ లేదు, కలర్ లేదు, ఓన్లీ ఉన్నది ఏంటంటే ఓన్లీ టాలెంట్ ఉంటే చాలు సినిమా హీరో అయిపోవచ్చు అని సుహాస్ గారు ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూసి వచ్చాడండి. సినిమా అనేది సుహాస్ గారికి కంప్లీట్గా హ్యాట్రిక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. హ్యాట్రిక్ ఫిల్మ్ కన్ఫర్మ్ అండి. బెస్ట్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ దిస్ వీకెండ్ అండి. సినిమా మొత్తం అనేది ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ వర్సెస్ ఇగోలాగా సాగింది సినిమా అంతా. ఒక డైరెక్టర్ అనేది నిమ్న వర్గాల ఒక అణచివేత, నిమ్న వర్గాల మీద వాళ్ళ మీద ఎక్స్ప్లోర్ బాగా చేశాడు, బాగా చూపించాడు వాళ్ళ మనోభావాల్ని. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మేము ఎక్కడ కోల్పోము, మా డబ్బు లేకపోయినా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటాము. ఆ ఎక్స్ప్లోరేషన్ బాగా ఎక్స్ప్లోర్ చేశాడు బాగా డైరెక్టర్. ఆ విధానం బాగా నచ్చిందండి సినిమాలో. స్టోరీ హైలైట్ నార్మలే, ఇప్పుడు ఎప్పుడు చూపించే రొటీన్ లవ్ స్టోరీయే, కొత్తగా ఏం లేదు. రొటీన్ లవ్ స్టోరీ. కాకపోతే 90s కిడ్స్ వాళ్ళకి మంచి మెమరీస్ అనేది రీఅలోకేట్ చేసుకోవచ్చు ఈ సినిమాతోటి. ఫస్ట్ హాఫ్ అట్లానే సాగింది, రొటీన్గానే ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ సాగించి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి వాళ్ళ అక్కని ఈ హీరోయిన్ వాళ్ళ అన్న లైంగిక వేధిస్తాడు. వాళ్ళ ఈగోతో టచ్ కూడా చేయడు. వాళ్ళకి ఎంత ఈగో ఉందో వీళ్ళకి అంతకన్నా ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఆ చూపించే విధానం బాగా చూపించాడండి. కంప్లీట్గా ఎండ్ చేయటం కూడా, లాస్ట్లో ఎండ్ చేయటం కూడా చంపేయకుండా, విలన్ని చంపకుండా ఊరంతా ఏకమై బాగా బాగా మంచిగా పనిష్మెంట్ ఇచ్చినట్టు చూపించారు. మంచిగా 3 ఇవ్వచ్చండి మూవీ రేటింగ్.